పగలు అలాగే ఉండిపోతే రాత్రి వస్తుందా మనకి? రాత్రి అలాగే ఉండిపోతే పగలు వస్తుందా? సో అలాగే మన లైఫ్కి కష్టాలు ఎంత వస్తాయో సుఖాలు కూడా అంతే వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయన్న హోప్తో మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. ప్రతి ఒక్కదానికి ఒక వే ఉంటుందండి. కాకపోతే మన వే చూజ్ చేసుకోవడంలో కొంచెం సంకోచిస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఇప్పుడు ఒక రోడ్డు మార్గంలో వెళ్తుంటాం, ఒక రోడ్ క్లోజ్ అయిపోయింది, ఒక రోడ్ క్లోజ్ అయిపోతే ఇంకో వే ఉంటుంది, అట్లని చెప్పి అక్కడే ఆగిపోం కదా. అలాగే కష్టాలు వచ్చినప్పుడు వీలైతే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ కష్టం వచ్చింది కదా అని అక్కడే కృంగిపోవద్దు కదా. సో కంపల్సరీ ఒక నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయండి. లైఫ్లో కష్టాలు అనేవి కామన్ కదా. మనకి ఇది దేవుడిచ్చిన జర్నీ. ఈ జర్నీని మనం ఎట్లా ఒకలోకి ముందుకు తీసుకెళ్ళాలి, అంతే తప్పించి ఎక్కడ స్ట్రక్ అవ్వద్దు. వీలైనంత వరకు నీకు చెప్పా కదా, నిన్న ఒక బాధ వచ్చింది, బాధని దిగమింగుకున్నాం, నైట్ అంతా ఎడ్ చేసాం, అంతా అయిపోయింది. పక్క రోజు లేచి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఆ బాధ ఉంది కదా, అది మనకే వస్తుంది కదా, మనకే ఎందుకు వస్తుందని ఆలోచించకుండా కంపల్సరీ అలా డిఫరెంట్గా థింక్ చేసి ఏదో ఒక ఇన్నోవేటివ్ థింక్తో ముందరికి వెళ్ళాలి తప్పించి ఒక దగ్గర స్ట్రక్ అవ్వద్దు. పరిగెత్తుతూనే ఉండాలి. ఏదో ఒక దగ్గర నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని నేను ఒక దగ్గర కూర్చుంటా దేవుడు నాకు ఏదో సొల్యూషన్ ఇస్తాడు అంటే గాను, ఫ్రెండ్స్ ఎవరో ఏదో చేస్తారని కాదు. ఫస్ట్ నీ నుంచి నీకు ఒక మోటివ్ రావాలి. మనం అనుకుంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారు. అంతేగాని ఎవరో వచ్చేదో చేస్తారని మాత్రం ఎదురు చూడకండి. మనకై మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ మోటివేషన్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది లైఫ్లో. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ది బెస్ట్.